తల్లిదండ్రి ముందు పిల్లలు ఏడిస్తే ఏమో గాని పిల్లల ముంగట తల్లిదండ్రి ఏడిస్తే ఆ బాధ చూడఘోరం ఉంటది. ఇగో గీ బుజ్జిని చూడుర్రి, తెలిసి తెలవని వయసులా అమ్మ ఏడుస్తుంటే ఊకో అమ్మ అని ఎట్లా ఓదారుస్తుందో. అబ్బరో చిట్టి తల్లి, ఎంత ముద్దుగా ఓదారుస్తున్నావమ్మా మీ అమ్మను. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన రైతు పిట్టల లింగన్న అప్పుల బాధతోటి పురుగుల మందు దాగి జీవి తీసుకుండట. అయితే ఆత్మహత్య చేసుకున్న లింగన్న కుటుంబాన్ని బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పరామర్శించింది. అయితే అప్పుడు లింగన్న భార్య బ్యాంకులో తీసుకున్న 2 లక్షల లోన్ మాఫీ అవుతుంది, రైతు భరోసా వస్తదన్న నమ్మికతోనున్నాడు. ఇక కొత్త సర్కార్ వచ్చినాక అవేం కాకపోయేసరికి ఇండ్లనే పసుపు పంటకు పురుగు తలిగింది. ఇట్లా ఒకటేనుకొకటి అన్ని తిప్పలే వచ్చేసరికి పురుగుల మందు దాగి పానం తీసుకుండు. ఇంటైన కాలం చేసేసరికి దిక్కుతోచని పరిస్థితితోటి ఉన్న ఆమె ఏడుస్తుండే వరకు వాళ్ళ అమ్మను ఊకోబెడుతున్న బుజ్జవని చూసి ఆడున్నోళ్ళు కూడా మస్తు బాధపడ్డరు. ఏందో ఏమో సార్లు, ఇచ్చిన హామీలు మొదలు పేదోళ్ళకు అమలయ్యేటట్టు చూడుర్రి. సర్కార్ మీద నమ్మిక పెట్టుకొని బతుకుతున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. అనవసరంగా అలా ఉసురు పోసుకోకుర్రి అని మాట్లాడుతుర్రట ఈ ముచ్చట ఎరకైన చుట్టుపడుతోళ్ళు.